హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వారికైతే వాట్సాప్ గ్రూపులలో అందరూ కూడా షేర్ కొట్టండి. మనకు ఏంటా అనేది విశేషాలపై అయితే ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో ఆసరా చేయుత పెన్షన్ 4016 రూపాయలు కానీ ఇవ్వచ్చు. దివ్యాంగులకు 6000 రూపాయలు అనేది ఈ యొక్క పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి అయితే పెంపు చేసే ప్రయత్నం అయితే జరుగుతుందన్నమాట. రాష్ట్రంలో ఇంకో పథకం అయితే అమలు కాబోతున్నట్లయితే తెలుస్తుంది. ఆగస్టు 15న సర్పంచ్ ఎన్నికలకు ముందే ఈ యొక్క రాష్ట్రంలో ఎన్నికలకు ముందే మనకి ఒక రాష్ట్రంలో ఈ యొక్క మహిళలకు చూసుకున్నట్టయితే 18 సంవత్సరాలు నిండిన మహిళలు కానివ్వచ్చు, 55 సంవత్సరాలు నిండిన మహిళలు కానివ్వచ్చు, వీళ్ళందరికీ కూడా అక్క చెల్లెళ్ళందరికీ కూడా ప్రతి నెల 2500 రూపాయలు అనేవి అయితే పొందుతారన్నమాట. ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది 6 గ్యారెంటీల్లో ఒకటన్నమాట. మహాలక్ష్మి స్కీమ్ కింద ఇప్పటికే మీకు ఆధార్ కార్డు గురించి అయితే తెలిసే ఉంటుంది అన్నమాట. ఈ ఏవైతే మనకు తెలంగాణలో అలాగే ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ తర్వాత చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. అది ఏంటా అనేది విశేషాలపై అయితే వెళ్ళిపోయినట్టయితే ఆసరా చేయుత పెన్షన్ అన్నమాట. మనకి ఇప్పుడు ఏదైతే 4000 రూపాయలు కానివ్వచ్చు, 6000 రూపాయలు అనేది పెంపు చేస్తామని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అంతంత వారికే నెరవేర్చుతుందన్నమాట. అంటే అక్కడక్కడ మాత్రమే ఈ యొక్క పెన్షన్ ఏదైతే ఉందో స్కీముకు సంబంధించి అయితే వినిపిస్తుందన్నమాట. సో అతి త్వరలో చూసుకున్నట్టయితే మనకు పెన్షన్దారులకు వచ్చేసి అయితే గుడ్ న్యూస్ అయితే వినపడుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ప్రతి నెల డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకు జూలై నెల ఈ నెల 30వ తారీఖున 1వ తారీఖులో అయితే మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడతాయన్నమాట. సో ఆసరా చేయుత పెన్షన్ కానివ్వచ్చు, ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా వికలాంగులకు వచ్చేసి అయితే ముందుగా అయితే పెంపు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. మార్గదర్శకాలకు సంబంధించి కూడా మరికొన్ని రోజులలో ఈ యొక్క కేబినెట్ ద్వారా కూడా మనకు మహాలక్ష్మి స్కీమ్ కానివ్వచ్చు, ఆసరా పెన్షన్ కానివ్వచ్చు, ఈ యొక్క స్కీమ్ ఏవైతే 2 స్కీములు ఉన్నాయో వీటి గురించి అయితే చర్చలోకి అయితే రావాల్సి ఉంటుందన్నమాట. సో అందరూ కూడా వేచి ఉండండి. మనకి ఈ యొక్క స్కీములకు సంబంధించి కూడా ఈ యొక్క రక్షాబంధన్ కానుకంగా మహాలక్ష్మి స్కీమ్ ఏదో ఉందో ఆడపడుచులందరికీ కూడా 2500 రూపాయలు ప్రతి ఒక్కరైతే లబ్ధి పొందాలనుకున్న వారైతే అందరూ కూడా తెల్ల రేషన్ కార్డు అయితే తప్పనిసరి అన్నమాట. ఈ యొక్క స్కీముకు సంబంధించి అయితే ఇది ఒక పూర్తి స్థాయి సమాచారం. ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్త కూస్తున్న అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే అందరూ కూడా ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆసరా చేయుత పెన్షన్ కానివ్వచ్చు, మనకు 4016 రూపాయలు, 6016 రూపాయలు ఈ యొక్క స్కీమ్ కూడా మనకు మార్గదర్శకాలు అనేవి కూడా త్వరలోనే రిలీజ్ కానున్నట్లయితే తెలుస్తుందన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అయితే అల్లాడిపోతున్నారన్నమాట. అటు ఈ యొక్క వృద్ధురాలు కానివ్వచ్చు, వీళ్ళకైతే ముందుగా అయితే పెంపు చేస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. వీరికి సంబంధించి కూడా మనకి ఏదైతే ఆసరా చేయుత పెన్షన్ కానివ్వచ్చు, ఈ యొక్క పెంచిన తర్వాతనైతే ఈ యొక్క మార్గదర్శకాలకు సంబంధించి కూడా మనకు కేబినెట్లోనైతే చర్చిన తర్వాత మీకు అందరికీ కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తప్పకుండా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ కొత్త కూర్చున్న అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే గైస్ మళ్ళీ కలుసుకుందాం.